నువ్వేం మాట్లాడకుండా పక్కన కూర్చుంటు. మరి నాకు దీని గురించి ఏం తెలుసు ఏదైనా మాట్లాడడానికి? మరి మాట్లాడేవాళ్ళు మీరు మాట్లాడి నేను ఇప్పుడు నేను మాట్లాడనీకున్నానా? ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం అది చూడడానికి ఊరంతా సిద్ధం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటో కాన్సెప్ట్ మమ్మీ చెప్తుంది. ఏం లేదు, ఇడ్లీ కుక్కరు ఆర్డర్ పెట్టి చెప్పేస్తారా కుక్కర్ ఆర్డర్ పెట్టామని? అంటే అది ఏమని చెప్పాలి? ఇప్పుడు ఒకటి ఆర్డర్ చేసాము, అది వచ్చింది, అది ఓపెన్ చేసాము. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఇప్పుడు ఒకటి ఆర్డర్ చేసాము, ఇదిగోండి అది వచ్చింది, అదేంటో మీకు చూపిస్తాము, మాతో పాటు మీరు కూడా చూడండి. సో అదనమాట సంగతి. ఇప్పుడు మేము ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. సో దాన్ని ఓపెన్ చేసి దాన్ని సెట్ చేయాలి, అండ్ ఎలా వచ్చింది ఏంటి రిటర్న్ పెట్టాలా అవన్నీ చూస్తాము. సో మీకు కూడా మాతో పాటు చూపిస్తాం, ఓకేనా? దట్స్ వాట్ ఐ వాంట్. సో ఇదన్నమాట. ఇదేంటిది మమ్మీ? ఇడ్లీ కుక్కరు. కుక్కరా? సో మా ఇంట్లో అన్నం తింటారు అనమాట. మరి సో ఇందులో మనకి ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. 6 వచ్చినాయి. ఒక్కొక్క దానికి వచ్చి 4 అన్నమాట. అవందరికి 4 ఉంటాయి. ఒక్కొక్కరికి 5 ఉంటాయి. అవునా? ఓకే. ఇప్పుడు ఒకవేళ మనకి 4 కావాలంటే ఇంత పెద్ద దాంట్లో ఇది ఒకటి మనం అంతేగా, అన్ని పెట్టక్కర్లా. లూజ్ ఉన్నట్టుంది. అది ఇది ఫిట్ చేసుకోవాలి మనం. ఓకే ఓకే, అది ఫిట్ చేయాలంట. ఇప్పుడు అక్కడ ఉంది అది. వామ్మో, నేను తాక్కుంటా లేస్తాను. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం, పర్వాలేదు కదా. సో అదనమాట సంగతి. ఇలాంటివి 6 ఉన్నాయన్నమాట. అంటే మనకి 24 ఇడ్లీలు వస్తాయి ఒక్కొక్క ర్యాక్కి వచ్చి. కాకపోతే కొంచెం ఇది చిన్నగా ఉంది, చిన్న చిన్న ఇడ్లీలు వస్తాయి. ఇదన్నమాట. ఇదేమో ఇది మనం నీళ్ళు పోసి పెట్టేది. ఇది వచ్చేసి ఇగో మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. ఇది లూజ్గా ఉంది. ఓకే, ఇది రెడీగా ఉండండి రా. బండి వేసుకొని వచ్చి నార్మల్ గా మాట్లాడేటప్పుడేమో అరుతున్నానా? మరి ఇప్పుడు కూడా అరుతున్నానే, బాగానే అయింది. సో ఇది నీకు ఓకేనా? మరి ఉంచుకుంటున్నట్టేనా మనం? నచ్చిందా? నచ్చింది అని చెప్పాలి. ఇదిగో ఇదన్నమాట లిడ్. అదేమో ఇది విజిల్, మనకు అవసరం లేనప్పుడు విజిల్ తీసేసుకోవచ్చు, మళ్ళా విజిల్ ఫిట్ చేసుకోవచ్చు. అదనమాట. బాగుంది. ఇవి అనమాట 6 ప్లేట్స్. మనకి ఇద్దరమే ఉన్నామనుకో అదే పెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కానీ తిన్నగా ఉన్నాయా, వంకరగా ఉన్నాయా? వంకరగుంటే మరి పోతుంది కమ్మా ఇడ్లీ పిండి. వంకర ఇటు పోతాయిగా, తిన్నగా ఎట్టుంటేనే కదా. ఇది బౌల్ ఉంది అయినా కానీ పోతాయా? ఇదిగో ఎట్టుందనుకో అట్లానా? అది నీకే తెలియాలి. అవి నీళ్ళు పోసి చూస్తే కానీ తెలియదు. అట్లా తెలుస్తుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పక్క కొరుగుతుందా అని. ఎందుకట అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నారు. ఇది మూత విజులు. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? వీటిని ఇలా పెట్టేసి వీటిని దీనికి కూడా పట్టుకుంటా గిత్తి బాగుండేది. ఇది కాలదంట.
జస్ట్ ఇక్కడ వరకే, నల్లది ఉన్న వరకు. పట్టుకోవడానికి అలా ఇలా బయటికి ఇలా తీసేటప్పుడు. మనం ఇటు తీసినప్పుడు ఈ మూతోడు వచ్చిందా మన కర్రీ. అలా పెట్టేసి ఇలా లోపల మూత అంటే అది విజిల్ ఇప్పుడు అయిపోతుంది. లోపల మూత అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇటు నుంచి ఏమైనా ప్రెషర్ పోతుందా అని బయట మూత అన్నది. మూత గట్టిగా ఉండాలి. సరే ఇక అంతకే అంటే ఇది తీసేస్తే మనకి ప్రెషర్ ఇటు పోకుండా అటు. దీన్ని ఫిట్ చేయాలి ఇప్పుడు. చెయ్యు. చేసేసా. ఎప్పుడు ఇప్పుడు చేస్తాను. అట్లుంటది మనతోని. అందుకనే గట్టిగా బాగా. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే ఇడ్లీ పాత్ర పర్లా సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది మీషోలో కొన్నాము. చెప్పకూడదా? మీషో అంటే డొక్కా పని. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? సరే మొత్తం మీద కొన్నాము, నచ్చింది. మీకు కూడా నచ్చితే కొనుక్కోండి. మాకు ఇంకోటి ఉంది, అది పాత అయిపోయింది, అందుకని దీన్ని కొనుక్కుందాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏదో యూట్యూబర్ లా చేస్తుంది బాగా. రెడీగా ఉండండి రా. నువ్వేం మాట్లాడుకోండి, పక్కన కూర్చుంటుంది. మరి నాకు దీని గురించి ఏం తెలుసు ఏదైనా మాట్లాడడానికి? మరి మాట్లాడేవాళ్ళు కూడా మాట్లాడి నేను ఇప్పుడు నేను మాట్లాడనీకున్నానా? అన్నావు ఏమే యూట్యూబ్ మన ఇద్దరం చేయడం వేస్ట్. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. మూత బొరుగు ఉంది కింద దానికన్నా. సరే సరే. అప్పటికి నేను 2 సార్లు మూసుకొని సర్లే వీడియో అయితేనే. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నాకు ఫుల్ కోపం అండ్ ఏడుపు వచ్చేసింది గైస్. సో అందుకనే వచ్చేసిన వీడియో ఆఫ్ చేసి సీరియస్గా. బట్ ఇప్పుడు కోపం పోయింది అండ్ బాధ కూడా పోయింది. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? నేనేమన్నా, నేను అసలు ఏం అనలేదు. అసలు నా తప్పే లేదు. అసలు నేను ఏదో నార్మల్గా అన్నా. మంచిగా అంటే నేనేమి నెగిటివ్ వేలో నువ్వే మాట్లాడుతున్నావు మొత్తం అని అనలేదు. యూట్యూబర్లా చేస్తున్నావు అనటం కూడా తప్పేనా? నేను అప్పటికి నవ్వుకుంటూనే అన్నా. అంతకు ముందుకి వీడియో తీయక ముందుకే గైస్ మమ్మీకి నాకు గొడవ టైప్ అయింది. గొడవ అంటే గొడవ కాదు, ఏదో అనింది. కానీ నేనే సరేలే ఎందుకులే వీడియోకి గొడవ అవుతుందని చెప్పేసి అని సైలెంట్ ఉన్నా. అన్నిటికీ నేనే తగ్గాలి. నేను అత్త అయ్యాను, బొంగుమూత పెట్టుకున్నాను. మమ్మీకి ఏం బాగానే హ్యాపీగా రీల్స్ అవి చూసుకుంటుంది గైస్. నేను ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పి ఎలా అనలేదు మమ్మీ అనాలి. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. నాయెందుకు చెప్తున్నావు కదా? గైస్ ఆమె అరిచింది, మళ్ళీ అరుస్తుంది. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇదేం మాకు కొత్తగా లేదు గైస్, ఎప్పుడు అయితేనే ఉంటుంది ఇట్లా. ఎప్పటికప్పుడు ఎప్పుడు మేము ఇద్దరం గొడవ పడుతూనే ఉంటాం. సో సాల్వ్ చేయడానికి డాడీ ఉండాలి. ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళారు కాబట్టి ఇంకా నేను డాడీ కోసం వెయిటింగ్ అనమాట. ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. అంతే గైస్, ఆ ఇడ్లీ పాత్ర ఏమో కానీ నాకు ఉప్పు పాత్ర అయింది. మీరేమనుకుంటున్నారు? మేము రేపట్లో మాట్లాడతాం అనుకుంటున్నారా? ఒకవేళ రేపు మేము మాట్లాడతాము అనుకుంటే కనుక మీకు ఏమనిపిస్తే అది కమెంట్ చేయండి. మేము ఇప్పుడే మాట్లాడతామా రేపు మాట్లాడతామా తెలీదు. సమ్ టైమ్స్ మా గొడవ కొంచెం ప్రొలాంగ్ అవుతుంది. మరీ టూ లాంగ్ కాకపోయినా కానీ అట్లీస్ట్ 2 days, అంటే 2 days మించి ఎప్పుడు లేదనుకుంటా. మరి అంటే లేదులే, అయినా 1 dayతోనే ఖతం అయిపోతుంది. బట్ ఏమో చూద్దాం.
ఈసారి మేము ఏం ఫైటింగ్ లేకుండా ఏదైనా మంచి ప్రోడక్ట్‌ని ఓపెన్ చేసి మీకు నీట్‌గా చూపించడానికి ట్రై చేస్తాను. కానీ ఈసారికి ఇలా అయిపోయింది కాబట్టి ప్లీజ్ ఇగ్నోర్ అస్. సో మీకు ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ మంచి కంటెంట్ ఆర్ ఇంకేమన్నా మా నుంచి కావాలనుకుంటే గనక డెఫినెట్‌లీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And definitely don't forget to like this video and comment also. And thank you for watching.